హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్నల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ అయినా ఫోన్ చేయొచ్చండి. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ అయినా ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఎక్కిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళని ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తుంటానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకుని కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇష్టం ఏంటంటే మహీంద్రా XUV 500 W10 వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 మార్చి బండి అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 79,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. మీకు బండి నెంబర్ సహా చూపిస్తాను. మీకు కావాలంటే సర్వీస్ కార్డు కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే నాకు కూడా ఫోన్ చేయండి, నేను సర్వీస్ కార్డు కూడా పంపిస్తాను. ఆల్రెడీ నేను చెక్ చేశాను. ఎవ్రీ 1 కిలోమీటర్ అయితే సర్వీస్ అవైలబుల్గా అయితే ఉందండి. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది. మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాన్లెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి. ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నది రైట్ సైడ్ అప్రాన్ అండి. ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ కాలేదండి. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. పెట్రోల్ ఇంజిన్ స్టిక్కర్ కూడా చూసుకోవచ్చు. 2018 2 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 2018 3 నెలల రిజిస్ట్రేషన్ అయింది. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. బాన్లెట్కి ఇంతవరకు స్పాట్ అయితే పెట్టలేదు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకునే కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటి మీద ఏం లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు. ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. ఒక 70% టైర్ పొజిషన్ అవుతుంది. అలవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి. అలవీల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. వెహికల్కి కీలెస్ ఎంటర్ అయితే ఉంటుందండి. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా అవుతున్నాయి. 4 విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి. ఆటో ఫోల్ విండోస్ స్విచ్చెస్ ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎక్కడ రస్టింగ్ అనేది లేదండి వెహికల్కి. మీ బండి యొక్క ఇంజన్ నెంబర్ సిస్టమ్ కూడా చూపిస్తున్నారండి. మీరు కావాలంటే సర్వీస్ కార్డు కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. డ్రైవర్ సైడ్ అడ్జస్ట్మెంట్ సీట్ అవుతుందండి. సీట్ల కండిషన్ కూడా చూసుకోవచ్చు మీరు. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి. రీడింగ్ చూసుకుంటే 79,254 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉంది. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుందండి. స్టార్ట్ బటన్ అవైలబుల్ ఉందండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అవుతున్నాయి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్, పిల్లర్స్లో, బ్యాక్ సైడ్ పిల్లర్స్లో మొత్తం 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి సీట్లతో కలిపి. టాప్ ఎండ్ వేరియట్ కాబట్టి సన్ రూఫ్లో ఉందండి. సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చాలా నీట్గా అవుతుంది. అలవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి. అలవీల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుని చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మహీంద్రా XUV 500 W10 వేరియంట్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఇది కూడా డ్యామేజ్ కాదండి. డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకునే కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుంది. జాగ్రత్త పైన కూడా అవన్నీ చూసుకోవచ్చు. స్టెప్ డైర్ కూడా చూసుకోవచ్చండి. స్టెప్ డైర్ 1-2 సార్లు రిపేర్ చేస్తున్నారు. స్టెప్ డైర్ ఎక్కువ యూజ్ కూడా చేయలేదు వెహికల్ది. వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి.
వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు, ఆ లైన్స్ కూడా చూసుకోవచ్చు, ఆ లైన్స్ డ్యామేజ్ అయితే లేవు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి, డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. చూసుకోవచ్చండి, వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. మహీంద్రా XUV 500 W10 వేరియంట్ అండి, డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. 2018 3వ నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 79,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఎవ్రీ 1 కిలోమీటర్ సర్వీస్ హిస్టరీ అవైలబుల్ ఉందని నాకు ఫోన్ చేయండి, సర్వీస్ హిస్టరీ కూడా పంపిస్తాను వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాన్లెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూస్తుంటే ఒక 70% టైర్ పొజిషన్ అవుతుందండి. స్టెప్నర్ అయితే 1-2 సార్లు అయితే చేస్తున్నారు, అంతకుముందు స్టెప్నర్ కూడా యూజ్ చేయలేదు. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాంగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. కీలెస్ ఎంట్రీ అవుతుంది. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుందండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 8,10,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 8,10,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై. కట్